స్విస్ బ్యాంక్స్ లో మన ఇండియన్స్ డిపాజిట్ చేసిన మనీ 3 టైమ్స్ పెరిగిందని స్విస్ నేషనల్ బ్యాంక్ లేటెస్ట్ గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. నిజానికి 2023లో ఈ డిపాజిట్ 70% తగ్గి 4 ఏళ్ల కనిష్టానికి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కి పడిపోయింది. కానీ జస్ట్ 1 ఇయర్ గ్యాప్ లో అంటే 2024లో ఈ మొత్తం భారీగా పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ అంటే అప్రాక్స్ గా 37,600 క్రోర్స్ కి చేరింది. అయితే దీనంతా కూడా బ్లాక్ మనీగా చూడకూడదని స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. ఓకే, భారతీయులకు స్విస్ బ్యాంకుల్లో వేల కోట్లు దాచుకోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా స్విస్ బ్యాంకుల్లో ఉన్నదంతా బ్లాక్ మనీ కాదా? ట్యాక్స్ సిస్టమ్ వల్లే బ్లాక్ మనీ పెరిగిపోతుందా? స్విస్ బ్యాంక్ అనే టాపిక్ వస్తే చాలు అక్కడ బ్లాక్ మనీ అనే టాపిక్ కూడా వస్తుంది. ఎందుకంటే తరతరాలుగా స్విస్ బ్యాంకులకు బ్లాక్ మనీకి విడదీరని ఓ బంధం ఏర్పడింది కాబట్టి. స్విస్ బ్యాంక్ బ్యాంకింగ్ సీక్రెసీ దీనికి ఒక మెయిన్ రీజన్. ఈ బ్యాంక్స్ గత 300 ఇయర్స్ గా రహస్యాలను దాస్తున్నాయి. 18th సెంచరీలో ఫ్రెంచ్ రాజులు తమ సంపదను జర్మనీలోని ప్రొటెస్టెంట్ బ్యాంకర్ల దగ్గర రహస్యంగా దాచడం స్టార్ట్ చేశారు. ఇదే స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ సీక్రెసీకి పునాది వేసింది. 1730లో గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ జెనీవా రూపొందించిన రూల్స్ ప్రకారం అన్ని బ్యాంకులు తమ క్లయింట్ డీటెయిల్స్ రిజిస్టర్ చేయాలి. కానీ ఈ రూల్స్ తో పాటే అది మరో విషయాన్ని కూడా చెప్పింది. వినియోగదారుల వివరాలను సిటీ కౌన్సిల్ తో తప్ప వేరే ఎవ్వరితోనూ పంచుకోకూడదని సూచించింది. స్విట్జర్లాండ్ లో బ్యాంకులు ఒకవేళ తమ క్లయింట్లకి సంబంధించిన డీటెయిల్స్ వేరే ఎవరికైనా ఇస్తే అది నేరం అవుతుంది. ఇక 1934లో సీక్రెసీని మెయింటైన్ చేసే ఈ రూల్స్ చట్టంగా మారాయి. దాంతో 20th సెంచరీలో డబ్బును వాళ్ళంతా వాళ్ళ డబ్బుని అక్కడ దాచుకోవడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నాజీలు ఇక్కడ డబ్బు దాచుకున్నాక స్విస్ బ్యాంకులు చాలా పాపులర్ అయ్యాయి. అలా ప్రపంచ సంపద అంతా స్విట్జర్లాండ్ కు తరలి వెళ్ళిపోయింది. అయితే సీక్రెట్ గా స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచాల్సిన అవసరం ఏముంది అంటే ట్యాక్స్. ఎస్, స్విస్ బ్యాంక్ లో డబ్బు దాచడానికి బ్లాక్ మనీ పెరిగిపోవడానికి కారణం ట్యాక్స్. 1971లో ప్రధాని ఇందిరాగాంధీ కాలంలో 2 lakhs కంటే ఎక్కువ సంపాదించే వారిపై 93.7% ట్యాక్స్ విధించారు. దీని ఉద్దేశం మంచిదే, ఎక్కువ సంపాదించే వాళ్ళ నుంచి వసూలు చేసి పేదలకు సంక్షేమ పథకాల రూపంలో ఇవ్వాలి. కానీ జరిగింది మాత్రం అది కాదు. ఈ రెవెన్యూ మోడల్ పరోక్షంగా బ్లాక్ మనీ మ్యానుఫ్యాక్చర్ కావడానికి మార్గం వేసింది. అదేలా అనుకుంటున్నారా? వెయిట్, నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక 1971లో ఏడాదికి 2 lakhs కంటే ఎక్కువ ఎవరైతే సంపాదిస్తారో వారికి 93.7% ట్యాక్స్ విధించేలా నిర్ణయించారని చెప్పుకున్నాం కదా. ఫర్ సపోజ్ 1972లో ఒక వ్యక్తి తన ఇంటిని అమ్మాలనుకున్నాడు అనుకుందాం. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ ఇంటిని 5 లక్షలకు అమ్మాలి. కానీ అది 2 లక్షలు దాటింది కాబట్టి అందులో చాలా వరకు ట్యాక్స్ కే పోతుంది. అలాగే కొనే వ్యక్తి కూడా 5 లక్షలకు స్టాంప్ డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇద్దరికి నష్టమే. కాబట్టి ఈ ఇద్దరు కలిసి ఒక డీల్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రకారం ఆ ఇంటిని 1,00,000 రూపాయలకి అమ్మేస్తారు. అప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే కొనే వ్యక్తికి కూడా స్టాంప్ డ్యూటీ తగ్గుతుంది. మిగతా 4 లక్షలను అనఫీషియల్ గా క్యాష్ రూపంలో ఇస్తారు. ఈ 4 లక్షలు బ్లాక్ మనీ. అంతే కదా. బ్లాక్ మనీ అంటే చట్ట విరుద్ధంగా ట్యాక్స్ పే చేయకుండా సంపాదించిన డబ్బు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ 4 లక్షలను బ్యాంకులో దాచుకోలేడు, ఇటు ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేడు. అలా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కి దొరికిపోతాడు. కాబట్టి అందుకే ఆ డబ్బును తీసుకెళ్లి స్విస్ బ్యాంకులో దాచుకుంటాడు. ఇప్పుడు చెప్పుకున్నంతా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక స్మగ్లింగ్, డ్రగ్స్, అవినీతి స్కాములు వీటన్నిటి నుంచి వచ్చే డబ్బంతా కూడా సేమ్ ఇదే దారిలో స్విట్జర్లాండ్ కి చేరతాయి. ఎందుకంటే అక్కడ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. 18 ఇయర్స్ దాటిన ఎవరైనా స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు మాత్రమే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. అది కూడా చాలా అరుదు. స్విట్జర్లాండ్ లో సుమారు 400 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో నెంబర్డ్ అకౌంట్స్ ఉంటాయి. అంటే ఆ అకౌంట్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని అకౌంట్ నెంబర్ ఆధారంగానే జరుగుతాయి. దీనికి ఎలాంటి పేరు ఉండదు. ఆ అకౌంట్ ఎవరిదని తెలిసిన వారు బ్యాంకులో 2-3 ఉంటారు. కానీ ఆ అకౌంట్ ని కనిపెట్టడం అంత ఈజీ కాదు. పట్టుబడకూడదని అనుకునేవారు ఎవరైనా ఆ బ్యాంక్ నుంచి క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా చెక్ లాంటివి తీసుకోరు. అంతేకాదు, ఈ బ్యాంకులో అకౌంట్ క్లోజ్ చేయాలి అని అనుకుంటే అది ఎప్పుడైనా ఎలాంటి ఫీ పే చేయకుండా క్లోజ్ చేసేయచ్చు. చాలా ఏళ్ల క్రితం వరకు డిపాజిట్ చేస్తున్నప్పుడు ఈ బ్యాంకులు ఎలాంటి ప్రశ్నలు అడిగేవి కాదు. అయితే తీవ్రవాదం, అవినీతి లాంటివి బాగా పెరిగిపోవడంతో స్విట్జర్లాండ్ కూడా ఇప్పుడు చట్టవిరుద్ధ కార్యకలాపాలతో సంబంధం ఉందనిపించే కొన్ని అకౌంట్స్ ను తొలగించాలని భావిస్తోంది. 2006 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు రికార్డు స్థాయిలో 6.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా ఉన్నాయి. ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని ప్రజలకు పంచేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో
బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ ప్రవేశపెట్టారు. విదేశీ ఆస్తులను బహిర్గతం చేసేందుకు అవకాశం కల్పించారు. డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. 2016 నవంబర్ లో డిమానిటైజేషన్ తో ₹1000, ₹500 నోట్లను రద్దు చేశారు. నిజానికి 2016 లో స్విస్ బ్యాంక్ లో భారతీయుల డిపాజిట్లు 45% తగ్గి సుమారు 4500 కోట్లు ఉన్నాయి. అది మోదీ ప్రభుత్వానికి కాస్త ఉపశమనం కలిగించింది. కానీ 2017 లో అది 7000 crores కు చేరింది. ఇక కరోనా సమయంలో అయితే స్విస్ బ్యాంక్ లో భారతీయుల డిపాజిట్లు 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఏకంగా 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కు పెరిగిపోయాయి. 2023 లో అది 70% తగ్గి 4 ఏళ్ల కనిష్టానికి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ కు పడిపోయింది. కానీ 2024 లో ఈ మొత్తం మళ్లీ 3 రెట్లు పెరిగింది. ప్రస్తుతం స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు సుమారు 37,600 కోట్లు ఉన్నాయి. అయితే 2018 నుంచి భారత్ స్విట్జర్లాండ్ మధ్య ఆర్థిక లావాదేవీ సమాచార మార్పిడి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. మొదటిసారి 2019 లో స్విస్ బ్యాంక్ లోని భారతీయుల ఖాతాల పూర్తి డేటా కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇది జరుగుతోంది. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు భావించే ఖాతాల గురించి ఇప్పటికీ 100 కేసుల్లో సమాచారం ఇచ్చినట్లు స్విస్ అధికారులు తెలిపారు. సో స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్న భారతీయుల డేటా సెంట్రల్ గవర్నమెంట్ వద్ద ఉంది. ఆ బ్యాంకుల్లో ఉన్న డబ్బును బ్లాక్ మనీగా భావించకూడదని స్విస్ నేషనల్ బ్యాంక్ చెబుతోంది. ఓకే, అంతా క్లియర్ గా ఉంది. మరి అదంతా బ్లాక్ మనీ కానప్పుడు మన వాళ్ళు అంత భారీ సొమ్మును అక్కడెక్కడో స్విస్ బ్యాంక్ లో ఎందుకు దాచుకోవాలి అనుకుంటారా? ఒకప్పుడు అంటే సీక్రెట్ గా ఉంటుంది కాబట్టి దాచుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. దీనికి ఆన్సర్ కూడా ఉంది. మన దేశంలో ఆర్థిక అస్థిరతలు, రాజకీయ సంక్షోభాలు వంటివి ఉన్న సమయంలో ధనవంతులు తమ డబ్బును సేఫ్ జోన్ లో ఉంచాలనుకుంటారు. స్విట్జర్లాండ్ ఆ గ్యారంటీ ఇస్తుంది. వాళ్ళ కరెన్సీ స్థిరంగా ఉంటుంది. వాళ్ళ పెట్టుబడి అవకాశాలు శక్తివంతంగా ఉంటాయి. అలా అని అసలు బ్లాక్ మనీ లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే 2018 లో ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016 లో రద్దయిన నోట్లలో 99.3% నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. అంటే ఆ సమయంలో 15.41 లక్షల కోట్ల విలువైన నోట్లు మార్కెట్లో ఉంటే అందులో 15.3 లక్షల కోట్లు మాత్రమే బ్యాంకులకు తిరిగి వచ్చాయి. మిగతా 16,000 కోట్లు రాలేదు. ఇక 2023 మే 19న 2000 రూపీ నోట్స్ ను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. 2025 జూన్ 1 నాటికి 6,181 కోట్ల రూపాయలు విలువైన 2,000 రూపాయల నోట్లు ఆర్బీఐకి తిరిగి రాలేదు. మరి రద్దు చేసిన తర్వాత కూడా ఆర్బీఐకి తిరిగి రాని నోట్లు ఏమైనట్టు? ఇందులో బ్లాక్ మనీ కూడా ఉంటుంది. అది ఎంత చెప్పడం కష్టమే కానీ షాడో ఎకానమీ లోపల కొంత భాగం బయట ప్రపంచానికి కనిపించకుండా అక్కడే తిరుగుతోంది. సో ఫైనలీ బ్లాక్ మనీ అంటే కేవలం ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం కాదు, ట్రస్ట్ తప్పించడం. సిస్టమ్ మీద నమ్మకం లేకపోతే ఆ సిస్టమ్ నే మనుషులు చీట్ చేస్తారు అనడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.